అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ హబ్. నేను మీ హైమా మ్యాన్. అయితే ఈ వీడియోలో మనం తెలంగాణ మూమెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇది మీ అందరికీ అంటే ఇంకా అలవాటు ఉండదు, సో కొంచెం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో దీంట్లో ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంది కదా, సో దీని గురించి మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ దెర్ ఈస్ టైమ్, సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ అదేవిధంగా మీరు పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇందులో ఉన్నటువంటి కంప్లీట్ కోర్స్ని కూడా మీరు అందరూ కూడా పర్చేస్ చేసుకోండి. ఓకే, సో అయితే మనం ఇంకా లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మీ యొక్క ఆన్సర్స్ తెలిస్తే కంటే సో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మీరు తప్పైన ప్రాబ్లం లేదు, ఓకేనా. సో ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 1967 నాటికి తెలంగాణ ప్రాంతంలోని అక్రమంగా నియమించబడినటువంటి ఆంధ్ర ప్రాంత టీచర్ల సంఖ్య సుమారుగా ఎంత ఉంటుంది అని అడిగారు. సో మనకి క్వశ్చన్ అడిగారు ఎప్పుడు 1967. సో 1967 నాటికి, ఆ టైం నాటికి కూడా తెలంగాణ ప్రాంతంలోని అక్రమంగా వాళ్ళంతా కూడా నియమించబడ్డారు. ఎవరు? ఆంధ్ర ప్రాంత టీచర్స్. ఓకే, సో టీచర్లు అప్పట్లో ఎంత ఉండేవారు అని అడుగుతున్నారు. లైక్ సుమారుగా, ఎగ్జాక్ట్లీ అడగలేదు, లైక్ సుమారుగా ఎంత ఉంటారు అని అడుగుతున్నారు. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఆప్షన్ ఏ 1000, ఆప్షన్ బి 2500, అండ్ 3 4000, అండ్ ఆప్షన్ డి 5000. సో ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. ఓకే, సో వాటి గురించి మనం 4 ఆప్షన్స్ కూడా డీటెయిల్గానే తెలుసుకుందాం. ఓకే, సో ఎస్, ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంతమంది ఉన్నారు? ఆంధ్ర ప్రాంత అక్రమంగా, గుర్తుపెట్టుకోండి, అక్రమంగా నియమించబడినటువంటి ఆంధ్ర ప్రాంత టీచర్ల సంఖ్య సుమారుగా దాదాపుగా ఎంత ఉంది అంటే 4000 అయితే ఉన్నారు. ఎప్పుడు అంటే ఇదంతా కూడా అప్పుడు ఇక్కడ జరిగినటువంటి ముల్కీ ఉద్యమాలు జరిగాయి కదా, ఆ నిబంధనలకు అన్నిటికీ కూడా విరుద్ధంగా సుమారుగా 4000 మంది మొత్తం అంతా కూడా ఆంధ్ర ప్రాంత ఉపాధ్యాయులను వీళ్ళని నియమించడం జరిగింది. ఈ అక్రమ నియమాలన్నీ కూడా స్థానిక విద్యావంతుల్లోని చాలా చాలా తీవ్రంగా కూడా అసంతృప్తిని నింపి విద్యార్థి యొక్క ఉద్యమాలకు ప్రధానమైనటువంటి కారణం అయ్యాయన్నమాట. ఓకే, సో ఏంటది? ఈ యొక్క 4000 అనమాట. ఎంతమంది? 4000 మంది. అండ్ మరి ఇక్కడ 5000 కూడా ఉంది. ఈ యొక్క 5000 అనేది ఇది మొత్తం అన్ని శాఖలు, ఈ ఒక్క శాఖ అని చెప్పలేం, అన్ని శాఖల్లోనూ కూడా చాలా అక్రమంగా నియమాల యొక్క సంఖ్యకి ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ఓకే, సో కానీ ఇక్కడ మ్యాక్సిమం ఎంత? 4000 మంది ఉపాధ్యాయులను వాళ్ళందరినీ కూడా అక్రమంగా అక్కడ నియమించడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. అండ్ సెకండ్ వన్, హైదరాబాద్ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ అంటే ఇక్కడ యూనియన్ హెచ్ఎన్జిఓను ఏ సంవత్సరంలో తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్ యూనియన్గా మార్చడం జరిగింది. సో ఫస్ట్ ఏముండేది? హైదరాబాద్ అనేది నాన్ గెస్టెడ్ ఆఫీసర్ యూనియన్. ఓకే, సో దాన్ని ఎప్పుడు, ఏ ఇయర్లో అడుగుతుంది? దాన్ని ఎలా మార్చారు? తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్ యుఎన్ఓగా దాన్ని చేంజ్ చేయడం జరిగింది. సో అది ఏ ఇయర్లో చేశారు అని అడుగుతున్నారు. హెచ్ఎన్జిఓని కాస్త టీఎన్జిఓగా చేశారు. అది ఎప్పుడు చేశారు, ఏ ఇయర్లో చేశారు అని మనకు అడుగుతున్నారు. సో 4 ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే 1956 ఒకటి, అండ్ 1969, అండ్ 1964 to 65, అండ్ 1953. సో కరెక్ట్ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. ఎస్, ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1964 to 65. అయితే ఇక్కడ కేఆర్ అమోస్, సో తనే కదా, ఆయన యొక్క నేతృత్వంలోని ఈ యొక్క హైదరాబాద్ పేరును వాళ్ళు తీసేసి దాన్ని ఏం పేరు పెట్టారు? తెలంగాణ పేరు, అంటే టీఎన్జిఓ. హెచ్ఎన్జిఓని తీసేసి టీఎన్జిఓగా ఏర్పడినటువంటి కాలం ఏది? ఈ యొక్క 1964 to 1965. ఓకే, సో ఇది ఏర్పడినటువంటి అధికారికమైనటువంటి కాలం ఈ యొక్క 1964 to 65 అనేది. మరి 1956 ఉంది కదా మేడం, మరి 1956లో ఏం జరిగింది? 1956లో మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1956. సో ఇది కూడా గుర్తుంటుంది మీకు. ఈ యొక్క ఆప్షన్స్, వేరే ఆప్షన్స్ కూడా మనకు తెలుసుకున్నట్లయితే ఇంకా వేరే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, అండ్ 1969 ఉంది. 1969 అనేది ఏంటి? ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యొక్క ఉద్రిక్తం అలాగ కొనసాగడం అనేది జరిగింది. ఎప్పుడు? 1969లో. అండ్ 1953 ఉంది. మరి ఈ యొక్క 1953 అనేది టీఎన్జిఓ. ఓకే, సో టీఎన్జిఓ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు? కేఆర్ అమోస్. అయితే ఆయన హైదరాబాద్ ప్రభుత్వంలో సర్వీసుల్లోని తను టైపిస్ట్గా ఉద్యోగంలో తను చేరినటువంటి ఇయర్ ఏది అంటే 1953.
1953. ఓకే, సో ఈ యొక్క టీఎన్జిఓ యొక్క అధ్యక్షుడు ఎవరు కేఆర్ అమోస్. అయితే ఈయన టైపిస్ట్గా తను ఉద్యోగంలోకి చేరినటువంటి సంవత్సరం అనమాట ఈ యొక్క 1953. సో ఇది కొంచెం ఇంపార్టెంట్, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ అండ్ థర్డ్ వన్ చూడండి, ముల్కీ నిబంధనలు అమలు కోసం. దేని యొక్క అమలు కోసం? ముల్కీ నిబంధనల అమలు కోసం టీఎన్జిఓ యూనియన్ తెలంగాణ హామీల యొక్క దినం ఎప్పుడు, ఏ రోజున పాటించడం జరిగింది? 1968 or 1969, January 19, 1956 నవంబర్ 1 అండ్ 1968 ఏప్రిల్ 30. సో ఎప్పుడు దాన్ని చేయడం జరిగింది? ఓకే, సో ఎప్పుడు మార్చారు? తెలంగాణ హామీల యొక్క దినం అనేది ఎప్పుడు చేశారు, ఎప్పుడు మొదలైంది అంటే 1968 జూలై 10న. ఇప్పుడు 1968 జూలై 10 నుంచి అయితే స్టార్ట్ అయింది. అయితే ఇది మొత్తం చూడండి, ముల్కీ నిబంధనలు అనేవి జరిగాయి. ఈ యొక్క ముల్కీ నిబంధనలు ఉల్లంఘించినటువంటి నిరసనగా ఎవరు చేశారు? కేఆర్ అమోస్ అయితే చేశారు. ఆయన యొక్క నేతృత్వంలో టీఎన్జిఓ అనేది జూలై 10, 1968 అప్పుడు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ హామీల దినాన్ని అప్పుడు నిర్వహించి అన్ని జిల్లాల్లో కూడా ఏం చేశారు? సభలు అనేవి ఏర్పాటు చేసి అందరితో మాట్లాడి అవన్నీ కూడా ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేసి వాళ్ళు ఈ రోజున హామీల దినంగా వాళ్ళు నిర్వహించడం జరిగింది. అయితే ఈ సందర్భంగానే కార్మిక నేత అయినటువంటి మహదేవ్ సింగ్, ఓకే, సో మహదేవ్ సింగ్ తను తెలంగాణ విడిపోవాల్సి వస్తుందని తను ఆ రోజే ప్రభుత్వానికి తను హెచ్చరించడం కూడా జరిగింది. ఓకే, సో అప్పుడు డివైడ్ అయిపోతుంది, తను అప్పుడే చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? మహదేవ్ సింగ్. తను ఎవరు? తను ఒక కార్మిక నేత అయినటువంటి మహదేవ్ సింగ్. తను అప్పుడే ప్రభుత్వానికి చెప్పడం కూడా జరిగింది తెలంగాణ అనేది విడిపోవాల్సి వస్తుంది అని. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో అది ఎప్పుడు? 1968 జూలై 10 అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, పాల్వాంచాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లోని జరుగుతున్నటువంటి అన్యాయాలను మొదటిసారిగా వెలుగులోకి తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు తీసుకొని రావడం జరిగింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ అనేది మనం తెలుసుకున్నాం. మరి ఇక్కడ 1969 జనవరి 19, మరి ఇప్పుడు ఏం జరిగింది అంటే ముల్కీ ఉద్యమాలు అనేవి, ముల్కీ నిబంధనలు అమలు పైన అప్పటికి ముఖ్యమంత్రి ఎవరు ఉండేవారు? ఆ రోజుల్లో ముఖ్యమంత్రి బ్రహ్మానందం రెడ్డి గారు తన యొక్క ఆధ్వర్యంలోని సర్వపక్ష ఒప్పందం అనేది కుదిరినటువంటి ఏదైనా ఎగ్జాక్ట్ టైం ఉంది అంటే అది జనవరి 19 అనమాట. మరి నవంబర్ 1 ఉంది. సో నవంబర్ 1 అనేది ఏంటి అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ, సో రెండు ప్రాంతాలు కలిసినటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా అవతరించినటువంటి రోజు ఎప్పుడు? నవంబర్ 1. మరి ఏప్రిల్ 30 కొన్ని షరతులు ఉంటాయి. ఆ షరతులతోని నియమించబడినటువంటి స్థానికేతరులను 3 నెలలు వాళ్ళు తొలగించాలని ప్రభుత్వం ఏం చేసింది? చాలా అధికారికంగా ఉత్తర్వులన్నీ కూడా జారీ చేసినటువంటి రోజు ఏది అంటే ఏప్రిల్ 30, 1968 ఏప్రిల్ 30 అయితే చేయడం జరిగింది. ఓకే, సో అవి గవర్నమెంట్ అనేది జారీలు చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, పాల్వాంచాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ KTPSలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని మొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఎక్కడ జరిగినటువంటి? కొత్తగూడెంలోని థర్మల్ పవర్ స్టేషన్ KTPS. సో KTPSలో జరిగినటువంటి అన్యాయాల్ని మొదటిసారిగా తను బయటికి తీసుకొచ్చింది ఎవరు? 4 ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. మహదేవ్ సింగ్ అండ్ కేఆర్ అమోస్ అండ్ ఆప్షన్ 3 కొలిశెట్టి రామదాసు అండ్ ఆప్షన్ డి మర్రి చెన్నారెడ్డి. సో ఆన్సర్ కమెంట్ చేయాలి. డూ ఇట్ ట్రై ఇట్. డైలీ మనం ఒక్కొక్క రోజు కూడా ఈ యొక్క మూమెంటం క్వశ్చన్స్ అనేది మనం ప్రతిరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్, ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కొలిశెట్టి రామదాసు గారు. ఈయన తీసుకురావడం అనేది జరిగింది. అండ్ మరి మహదేవ్ సింగ్ ఉన్నారు. మరి మహదేవ్ సింగ్ ఈయన ఒక ప్రముఖమైనటువంటి కార్మిక నాయకుడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తను ఒక కార్మిక నాయకుడు. ఎప్పుడు? 1968లోని తను జరిగినటువంటి సమయంలో తను అప్పుడు మీటింగ్ జరిగింది కదా, అప్పుడే తను చెప్పారు ఖచ్చితంగా తెలంగాణ అనేది విడిపోవాలని తను బలంగా నినదించి ప్రభుత్వాన్ని తను హెచ్చరించడం జరిగింది. అది మహదేవ్ సింగ్. అండ్ మరి అమోస్ ఉంది, కేఆర్ అమోస్. తను TNGO నాయకుడిగా తన ఉద్యోగులందరినీ కూడా ఒక ఉద్యమ బాటగా తను పట్టించారు. అండ్ తెలంగాణ హామీల దినం జరిపించి ఉద్యోగ వర్గాల్లోని, సో ఉద్యోగ వర్గాలు అన్నీ ఉన్నాయి కదా, సో వాటన్నిటిలో కూడా తను చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే అమోస్, కేఆర్ అమోస్.
ఆయన గొప్ప వ్యక్తి. మరి ఆన్సర్ ఏంటి అన్నాం? సో కొలిశెట్టి రామదాసు గారు. ఈయన పాల్వాంచ కేటీపీఎస్ ఉంది కదా, ఈ యొక్క కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, అందులోని 1200 మంది ఉద్యోగులు గాను కేవలం ఒక 200 మంది తెలంగాణ వారు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కారని, వాళ్ళంతా కూడా ఎవరు? ఆంధ్ర వాళ్ళని వారు ఆధారాలన్నిటితో సహా మొట్టమొదటిసారిగా తను ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. మొత్తం 1200 మంది ఉన్నారు ఉద్యోగులు, కానీ అందులో 200 మంది మాత్రమే తెలంగాణ వారు. మరి మిగతా వాళ్ళ 1000 మంది కూడా ఎవరు? వాళ్ళంతా కూడా ఆంధ్ర వాళ్ళే ఉన్నారని తను మొదటిసారిగా ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఎక్కడ? ఇల్లందులకు చెందినటువంటి కొలిశెట్టి రామదాసు గారు తనే చెప్పారు. ఆయన చేసినటువంటి ఈ యొక్క ఆందోళన వల్లే తెలంగాణ రక్షణ కోసం ఉద్యమం ఈ యొక్క ప్రాంతం నుంచి రాష్ట్రం వరకు అలాగది వ్యాపిస్తూ చివరికి ఇవి విడిపోవడం అనేది జరిగింది. ఓకే, సో అది చేసింది ఎవరు? కొలిశెట్టి రామదాసు గారు. అండ్ 4 మర్రి చెన్నారెడ్డి ఉన్నారు. మరి మర్రి చెన్నారెడ్డియో తను ఈ యొక్క తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్కి తను అధ్యక్షుడిగా ఉండి ఎప్పుడు 1969లోనే తను ఉద్యమానికి రాజకీయంగా తను ఒక పెద్ద దిక్కులాగా తనే మొత్తం నిలిచి అన్నీ కూడా తనే జరిపించడం కూడా జరిగింది. ఎవరు? తను మర్రి చెన్నారెడ్డి గారు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. అండ్ నెక్స్ట్ 5th వన్ 1968లోని కొలిశెట్టి రామదాసు ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. అయితే ఈ యొక్క 1968 కొలిశెట్టి రామదాసు అధ్యక్షతని ఏర్పడినటువంటి తెలంగాణ ప్రాంతీయ సమితి ఏ ప్రాంతంలోని స్థాపించడం జరిగింది అని మనకి అడిగారు. సో ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. హైదరాబాద్ ఆర్ వరంగల్ అండ్ ఇల్లందు, నల్గొండ. ఇందాక మనం లాస్ట్లో చెప్పాం ఆ రామదాసు గారు ఎక్కడ? సో ఆప్షన్ సి ఇల్లందు ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇల్లందు 1968లోని ఖమ్మం జిల్లాలోని ఇల్లందులోని. ఓకే, సో ఇల్లందులోని ఎవరు? తను కొలిశెట్టి రామదాసు గారు. కొలిశెట్టి రామదాసు గారు 20 మంది యువకులతో కలిసి తను ప్రాంతీయ తెలంగాణ సమితిని తను స్థాపించడం జరిగింది. ఎంతమందితో స్టార్ట్ చేశారు? తను 20 మంది యువకులతో తను ఈ యొక్క తెలంగాణ ప్రాంతీయ సమితిని తను స్థాపించడం జరిగింది. హైదరాబాద్ వెలుపల్లో ఉన్నటువంటి ముల్కీ ఉద్యమాల యొక్క అమలు కోసం తను అక్రమ ఉద్యోగులు అదేవిధంగా నియమాలకు అన్నిటినీ కూడా తను వ్యతిరేకంగా ఉద్యమం అనేది ఇక్కడి నుంచి ప్రారంభమైంది. తను ఎవరు? ఈ యొక్క రామదాసు గారు. అది ఎక్కడ? ఇల్లందు అనమాట. మరి హైదరాబాద్ ఉంది కదా, సో హైదరాబాద్ అనేది ఇక్కడ ఉద్యమానికి ఇది ప్రధాన కేంద్రం అండ్ రాజధాని అయినప్పటికీ, అది అప్పటికీ రాజధాని అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతీయ సమితి మాత్రం ఎక్కడుంది? ఖమ్మం జిల్లాలోని ఇందులో. ఓకే, సో ఖమ్మం జిల్లాలోని ఇల్లందులోనే ఇక్కడ పుట్టడం జరిగింది. మరి వరంగల్, సో వరంగల్ ఉంది కదా, మరి వరంగల్ అనేది విద్యార్థి ఉద్యమాలకు అండ్ రాజకీయ చైతన్యాలకు ఇది ఒక మారుపేరు. మ్యాక్సిమం అన్నీ కూడా ఇక్కడ ఈ యొక్క వరంగల్లోనే. మరి ఇంకా చూడండి 4th ఆప్షన్ ఉంది, అదేంటి? నల్గొండ. సో నల్గొండలోని ఈ యొక్క నల్గొండలోని 209 మంది నాన్ ముల్కీ ఉపాధ్యాయులను తొలగించడం జరిగింది. అండ్ దాని ద్వారా ఉద్యమం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉద్యమం అనేది ఏమైంది? ఇంకాస్త ఉద్రిక్తమైంది. కానీ ఇక్కడ సమ్మె అనేది జరగలేదు. ఎక్కడ జరిగింది? ఇల్లందు. ఇక్కడ నుంచే ప్రారంభం అవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు చేశారు అంటే కొలిశెట్టి రామదాసు గారు. ఎక్కడ? ఈ యొక్క ఇల్లందులో. ఓకే, మరి ఇంకా హైదరాబాద్ ఉంది అండ్ వరంగల్ ఉంది, అవేవి కాదు. సో వాటికి మనం ఆన్సర్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. అండ్ 6th వన్. సో 6th క్వశ్చన్కి వెళ్ళేదానికంటే ముందు చూడండి, సో మన పిఆర్ అకాడమీ యాప్ని, సో ఇందులో ఉన్నటువంటి కంప్లీట్ కోర్స్ అంతా ఉంది. మీకు ఎప్పటికప్పుడు మొత్తం అన్నీ కూడా అప్డేట్ క్లాసెస్ ఉన్నాయి. లేటెస్ట్ కంటెంట్ అయితే మీకు అందించడం జరుగుతుంది. ఓకే, సో ఇదంతా కూడా కంప్లీట్ కోర్స్ అనమాట. మీకు ఆఫర్లో అయితే ఉంది. సో కాబట్టి వెంటనే కోర్స్ని పర్చేస్ చేసుకోండి. ఇందులో మీకు జనరల్ నాలెడ్జ్ ఉంది, వాటితో పాటు వీడియో క్లాసెస్ ఉన్నాయి, 75,000 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఇలా కంప్లీట్ కోర్స్ అంతా కూడా మీకు యాప్లో అందించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే కోర్స్ని పర్చేస్ చేసుకోండి. ఓకే, సో అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో 6th వన్ చూడండి. నివాస అర్హత నియమాలను మొదట 5 ఏళ్ల కాలానికి అమలు చేయగా వాటిని తర్వాత ఏ తేదీ వరకు దాన్ని పొడిగించడం జరిగింది? ఎక్కడి నుంచి ఎక్కడికి పెంచారు? 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. 1969 March 20, 1956 November 1st, 1972 December 31st అండ్ 1960 January 26th. సో
ఎక్కడికి మార్చారు? ఏ దీంట్లోకి? ఎస్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 1969 మార్చ్ 28. అయితే ఇది ఫస్ట్ ఎలా ఉండేది అంటే 1959 మార్చ్ 26. ఓకే, సో మొదటి కాలంలో 5 ఏళ్ల కాలానికి వీళ్ళు అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆ గడువు అనేది ఇంకా ముగిసిపోయింది. ఆ తర్వాత ఏం చేసింది ప్రభుత్వం? వాటిని మరొక 5 ఏళ్ల పాటు మార్చింది. 5 ఏళ్ల పాటు ఎప్పుడు? 1969 వరకు, 1969 అండ్ మార్చ్ 20 వరకు. సో ముందది ఎక్కడ ఉండేది? 1959 మార్చ్ 21. ఓకే, సో 21 నుంచి అది మళ్ళీ ఎక్కడ మరొక 5 years అనేది చేంజ్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఇంకొక 4 ఆప్షన్స్ ఉన్నాయి. 1956 నవంబర్ 1. ఇది ఆంధ్రప్రదేశ్ అనేది అవతరించినటువంటి రోజు. ఆల్రెడీ మనం ఇందాక చెప్పాం. మరి డిసెంబర్ 31 ఉంది. ఇది ముల్కీ ఉద్యమం ఉంది కదా, ఈ యొక్క ముల్కీ నిబంధనలు వివాదం అనేది సుప్రీంకోర్టులో ఉన్న తర్వాత కాలం అనమాట ఈ యొక్క డిసెంబర్ 31 అనేది. మరి ఆప్షన్ డి ఉంది 1960 జనవరి 26. ఇది భారతదేశ గణతంత్ర రాజ్యాంగం మారినటువంటి 10 ఏళ్ళు పూర్తి కావడాన్ని ఇది సూచిస్తుంది తర్వాత. ఓకే, 1960 జనవరి 26 అనేది. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 7, నివాస అర్హత రాష్ట్రానికి అంతటికీ వర్తించాలి, కానీ రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి మాత్రమే వర్తించడం చెల్లదు అని సుప్రీంకోర్టు ఏ రోజులో తీర్పునిచ్చింది? అన్నిటికీ ఓకే, కానీ ఒక్క రాష్ట్రానికి, ఒక్క ప్రాంతానికి మాత్రమే అది చెల్లదంట. ఓకే, సో నివాస అర్హత ప్రాంతం అన్నిటికీ కూడా కానీ ఒక్కదానికి ఎందుకు? అది ఏ ఇయర్లో అది జరిగింది? 1969 జనవరి 19 అండ్ 1969 మార్చ్ 28, 57 డిసెంబర్ 1, 1974 మార్చ్ 20th. క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఎస్, ఆప్షన్ బి 1969 మార్చ్ 28. అయితే ఇక్కడ జరిగింది ఏం జరిగింది ఆ రోజు అంటే ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధం కావని, రాష్ట్రంలోని ఒకే ప్రాంతానికి మాత్రమే ఈ యొక్క ప్రత్యేక రక్షణ అనేది కల్పించలేదని సుప్రీంకోర్టు ఎప్పుడు ఈ ఒక్క రోజున మార్చ్ 28 అయితే గట్టిగా తీర్పునిచ్చి చెప్పేసింది. కానీ ఈ తీర్పులోనే తెలంగాణ ఉద్యోగ రక్షకులు ఉన్నారు కదా, వాళ్ళు ఉద్యోగాలను కోల్పోవడంతో మరి ఇంకేం చేయాలి? అక్కడ ఉన్నటువంటి యంగ్ వాళ్ళు ఉంటారు కదా, సో యంగర్స్ అందరూ కూడా ఇంకా బాగా ఇంకా కోపానికి ఇంకా ఉద్రిక్త, ఇంకా మరి కోపం వస్తే మరి ఎవరు యూత్ కోపం వస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇంకా వాళ్ళందరికీ కోపం వచ్చేసింది. అప్పుడు వాళ్ళు 1969లోని ఉద్యమం చాలా ఇంకా స్ట్రాంగ్, మరి వాళ్ళని వద్దన్నారు, ఇప్పుడు ఏం చేయాలి? కాబట్టి వాళ్ళ యొక్క కోపం ఇంకా ఉద్రిక్తంగా ఇంకా ఘోరంగా అయితే ఇక్కడ జరిగిందనమాట. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్ 18. సో 8th one, నివాస అర్హత చట్టం 1957లోని రూల్ 3 ఆసరా చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఎంతమంది ఫారెస్ట్ శాఖ సిబ్బందిని తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వం అనేది వాళ్ళని నియమించడం జరిగింది అని అడిగారు. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. సో ఎంతమంది? ఆప్షన్ ఏ 20, 60, 44 అండ్ 100 మెంబర్స్. సో ఎంతమందిని? సో 120 మెంబర్స్ ఉన్నారు. 120 మెంబర్స్ అనేది ఏంటి అసలు? అవునా 120 మెంబర్స్ ఏనా అంటే ఎస్, కాదు. 1916 టైం నాటికి కూడా ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి అన్ని శాఖల్లో కూడా మొత్తం ఎంత? 120 మంది అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్. ఎవరు? ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా వాళ్ళు ప్రమోట్ కల్పించింది ఎంతమంది? 120 మెంబర్స్ ఆఫీసర్స్. వాళ్ళంతా కూడా ఎవరు? ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అనమాట. వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ అనేవి కల్పించారు. మరి ఆన్సర్ ఏంటి? ఎంతమందిని చేశారు? 44 మెంబర్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రూల్ 1959లోని రూల్ 3. ఓకే, సో అక్కడ ఏదైతే రూల్ ఉందో దాన్ని వాళ్ళు అడ్డంగా పెట్టుకొని, ఓకే, సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగాల నుంచి తొలగించినటువంటి 44 మంది ఫారెస్ట్ శాఖ సిబ్బందిని ఏం చేసింది ప్రభుత్వం? తెలంగాణలోని వాళ్ళని నియమించింది. ఇది స్థానిక తెలంగాణ అభ్యర్థుల యొక్క హక్కులకి ఇది కారణం, అదే రీజన్ అని చెప్పేసి అప్పట్లో ఇంకా పెద్దగా ఇంకా నిరసనలు అనేవి ఇంకా ప్రారంభం అయ్యాయి అనమాట. ఇంకా అక్కడ నుంచి వాళ్ళకి అది నచ్చలేదు. సో దానికోసం వాళ్ళు నిరసనలు అనేవి ఇంకా అలాగా ప్రారంభిస్తూనే వచ్చారు. మొత్తం ఎంతమంది? 44 మంది. ఎవరు? వాళ్ళంతా కూడా ఫారెస్ట్ శాఖ సిబ్బంది అనమాట. ఓకే, సో 44 మెంబర్స్.
అండ్ 9th వన్, 1969 నాటికి తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు అన్యాయం చేస్తూ ఏ శాఖల్లోని ఉమ్మడి సీనియారిటీ జాబితాలు తయారు చేయలేదు? ఎక్కడ తయారు చేయలేదు? సో ఆప్షన్ 4 ఉన్నాయి. సహకార శాఖ, ప్రజారోగ్య శాఖ అండ్ ఇంజనీరింగ్ శాఖ, పబ్లిక్ వర్క్ శాఖ అండ్ పైవన్నీ. సో ఆన్సర్ కమెంట్ చేయండి. ఎస్, సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. మొత్తం ఇవన్నీ కూడా, ఇవేవి కూడా అసలు ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ప్రభుత్వం యొక్క ఉమ్మడి ఈ యొక్క ఉమ్మడి సీనియారిటీ జాబితాలోకి తయారీకి ఉద్దేశపూర్వకంగా ఇది నిర్లక్ష్యం చేసింది. అసలు ఇవన్నీ కూడా ఓకే. సో సహకార శాఖ అండ్ ఇంజనీరింగ్ శాఖ, పబ్లిక్ వర్క్ శాఖ మొత్తం అన్నీ కూడా అనమాట ధీమా చేసింది అనమాట అలాగా. సో ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ 1967లోని మరణించినటువంటి ఏ తెలంగాణ నాయకుడికి అప్పటి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతోని అంత్యక్రియలు అనేవి నిర్వహించలేదు? ఎవరితో చేయించలేదు? కొండా లక్ష్మణ్ బాపూజీ అండ్ బూర్గుల్ రామకృష్ణారావు అండ్ ఆప్షన్ సి మర్రి చెన్నారెడ్డి అండ్ ఆప్షన్ డి కేవి రంగారెడ్డి. సో ఎవరు? ఇంకా 4 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా తెలిస్తే కమెంట్ చేయొచ్చు. కొండా లక్ష్మణ్ బాపూజీ. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, బూర్గు రామకృష్ణారావు ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, హైదరాబాద్లోని తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఎవరు? రామకృష్ణారావు గారు. ఓకే, సో ఈయన 1967లోని ప్రభుత్వ అధికారిక లాంఛనంతోని తను ఏం చేశారు? వాటికి నిరాకరించారు. అందుకని చెప్పి అది ఇంకా పెద్ద పెద్ద ఫైటింగ్స్కి దారి తీసింది, వివాదాలన్నిటికీ కూడా దారి తీసింది. అందుకని చెప్పి తను మరణించినప్పుడు ఈ యొక్క లాంఛనలు ఏవి కూడా తనకి వర్కౌట్ అవ్వలేదు, ఏవి తనతో చేయించలేదు. అండ్ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉన్నారు. మరి ఈయన 1969 ఉద్యమ సమయంలో తను మంత్రి పదవికి తను రాజీనామా చేసేశారు. రాజీనామా చేసినటువంటి నేత. ఓకే, సో తను ఎప్పుడు మరణించారంటే తను రీసెంట్లీ 2012లో తను మరణించడం జరిగింది. అండ్ ఆప్షన్ డి మర్రి చెన్నారెడ్డి. మరి ఈయన 1969 ఉద్యమ నాయకత్వాన్ని వహించినటువంటి తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు. మరి తను ఎప్పుడు మరణించారు? ఎస్, తను 1996లో అయితే తను మరణించడం జరిగింది. అండ్ ఆప్షన్ డి కేవి రంగారెడ్డి. తను పెద్ద మనుషుల ఒప్పందం పైన తను సంతకం చేసినటువంటి ముఖ్యమైనటువంటి నేత. అండ్ ఆ ఒక్కటేనా కాదు, తను మాజీ ఉప ముఖ్యమంత్రి కూడా. ఓకే, సో తను ఎప్పుడు మరణించారు? తను 1970లో అయితే తను మరణించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ అధికారిక లాంఛనంతోనే తనకి అన్నీ జరిగాయి. కానీ ఒక్క జరగంది ఎవరికి అంటే రామకృష్ణారావు. ఈయనకు మాత్రమే అలా ఏమీ జరగలేదు. అంటే ప్రభుత్వం యొక్క నియమాలు అనేవి ఉంటాయి కదా, సో వాటిని అసలు ఈయనకి ఏమీ పని చేయలేదు అనమాట. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రామకృష్ణారావు. ఓకే, ఎస్. సో ఈ క్వశ్చన్స్ కేవలం ఆఫీస్ అపాయింట్ ప్రాసెస్ సర్వర్ వాళ్ళకి మాత్రమే కాదు, సో మిగతా టీఎస్ కోడ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా ఇవి యూజ్ అవుతాయి. ఈ యొక్క తెలంగాణ మూమెంటంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్. ఓకే, సో ఇందులో మనం 10 క్వశ్చన్స్ తెలుసుకున్నాం. అందులో ఉన్నటువంటి 10 క్వశ్చన్స్కి కూడా 4 ఆప్షన్స్ కూడా మనం క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ సూన్. సో ఇఫ్ దెర్ ఇస్ టైమ్, సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇంకా ఎవరైతే కోర్స్ తీసుకొని వాళ్ళు ఉన్నారో సో వాళ్ళంతా కూడా కోర్స్ని ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే కోర్స్ కనుక తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ సూన్. టేక్ కేర్ ఎవరీవన్.